హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మునక్కాడ నిలవ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సినవి మునక్కాడలు 300 గ్రాములు, లేక చింతపండు గుజ్జు 75 గ్రాములు, ఆవాలు 3 టేబుల్ స్పూన్లు, మెంతులు 2 టేబుల్ స్పూన్లు, కారం 50 గ్రాములు, సాల్ట్ 50 గ్రాములు, అలాగే పావు కేజీ నూనె, కొద్దిగా ఇంగువ, కొంచెం పసుపు, తాలింపు కోసం ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. మునక్కాడలు అయితే మనకి దేశవాళీ మునక్కాడలు అయితే బాగుంటాయండి. ఇవి లావుగా ఉండాలి. అలా అని చెప్పి ముదరకూడదు. మనం ఇలా అంటే ఇలా లేతగా ఉంటాయి కదా. దేశవాళీ దొరకకపోతే హైబ్రిడ్ వాడుకోవచ్చు, కానీ దొరికితే దేశవాళీయే బెటర్. వీటిని చిన్న చిన్న ముక్కల్లా కోసుకుందాం. 2 అంగుళాల ముక్కల్లా కోద్దాము. చింతపండు గుజ్జు స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకుందామండి, కొద్దిగా పసుపు వేసి. మనం అలా ఆవాలు కూడా వేపించుకుందామండి. ఆవాలు మెంతులు కూడా వేపించి పొడి చేద్దాము. ఆవాలు ఇలా సిప్పటమన్నప్పుడు కట్టేయచ్చండి. ఇవి తీసేసుకొని మెంతులు వేద్దాము. ఇలా దగ్గరికి వచ్చాక ఇది కట్టేద్దామండి. ఇలా వస్తే సరిపోతుంది, ఇది కట్టేసుకోవచ్చు. మెంతులు కూడా వేపించుకుందామండి. లైట్గా వేగితే సరిపోతాయి, మాడకుండా చూసుకోవాలి. మాడితే టేస్ట్ ఉండదు. ఇలా వేగినాయండి. ఇవి కూడా తీసుకుని ఇవి చల్లారాక అయితే మిక్సీ పట్టుదాము. ఇప్పుడు మూకుడులో ఆయిల్ వేసుకుని మునక్కాడలు అయితే ఫ్రై చేద్దాము. ఆయిల్ హీట్ అయ్యాక మనం మునక్కాడలు వేసుకుని వేపుకుందామండి. ఇవైతే ఎక్కువసేపు వేగక్కర్లేదు, ఒక 3 నిమిషాలు అలా వేపించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు వేగితే విడిపోతాయి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేపుకుంటే చాలు. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక తీసేసుకుందాము. తర్వాత మిగిలినవి కూడా వేసి వేపుకుందాం. చిన్న మంటలో పెట్టి వేపుదామండి, హైలో పెట్టకుండా. మునక్కాడ ముక్కలు తీసుకున్నాక ఆవాలు జీలకర్ర వేసేద్దామండి పోపు. కొంచెం ఇంగువ పొడి కూడా వేద్దాం. ఇది వేగాక మనం ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేద్దామండి. వేసేసి స్టవ్ పెట్టేద్దాము. ఇది చల్లారిన తర్వాత అప్పుడు మనం పచ్చడి అంతా కలుపుకుందాము. చల్లారనిద్దామండి ఇది. ఇప్పుడు చింతపండు గుజ్జులో కొంచెం పసుపు వేద్దామండి. వేసి మనం ఆవాలు మెంతులు పొడి చేసుకున్నాం కదా, ఇది కూడా వేసి కలుపుదాము. తర్వాత ఈ కారం కూడా వేసి కలుపుదాము. ఈ కారం వేసి బాగా కలిపాక సాల్ట్ కూడా వేద్దామండి. సాల్ట్ కొంచెం తగ్గించేసుకుందాము. మనకి తర్వాత కలుపుకున్నాక చూసుకుని సరిపోతే కొంచెం కలుపుకోవచ్చు. అప్పుడు సాల్ట్ కూడా వేసి బాగా కలుపుదాము. మనకి పోపు అంతా చల్లారాక మునక్కాడ ముక్కలు ఇందులో వేసేసుకుందామండి.
తర్వాత మనం ఇదంతా కలుపుకున్నాం కదా, ఇది కూడా ఇందులో వేసి కలిపేద్దాము. ఈ మునక్కాడ పచ్చడి ఇలాగా శుభ్రం కలుపుకుందామండి. కలుపుకున్నాక ఇది ఒక బౌల్లోకి తీసుకుందాము. దీనికి నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వాడచ్చు. నేనైతే వేరుశనగ నూనె వేసాను. రిఫైండ్ ఆయిల్స్ కాకుండా ఇలా మనం ఆడించుకున్నది ఏదన్నా వాడుకుంటే మంచిది. మునక్కాడ పచ్చడి అయితే రెడీ అయిందండి. ఇదైతే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది మనం ఒక్కరోజు నిల్వ పెట్టుకుని వాడుకోవచ్చండి. ఒక 4 రోజులుంటే ఆ ముక్కకి ఇంకా ఉప్పు, కారం అన్నీ కూడా బాగా పడతాయి. ఇది ఒక 6 నెలలైతే నిల్వ ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.